హాయ్ అండి. అందరికీ నమస్తే. వైష్ణవి అనే అమ్మాయి ఇన్సిడెంట్ గురించి అయితే నేను 10 రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను మాట్లాడాలని. కానీ నాకంత వీడియోస్లో మాట్లాడడం అయితే చేత కాదండి. అందుకని అయితే ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఇక్కడైతే తప్పు అంతా వాడిదే అనిపిస్తుంది. వాడి ఇల్లరికం వచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇష్టపడి చేసుకొని ఇలా చేయడం చాలా అంటే చాలా ఘోరం అండి. కానీ ఒక్కటి, ఆ అమ్మాయి వద్దన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న మానేస్తుంటే ఇట్లా జరగకపోయేదండి. ఆ మ్యారేజ్ వద్దమ్మా, నాకు 2 ఏళ్ళ తర్వాత చేసుకుంటానన్నప్పుడు అమ్మ నాన్న సరే అన్నట్టు గమ్మునుండింటే సరిపోయేది. కానీ ఇలా వాళ్ళు ఏదో ప్రాణాలు తీసుకునికి వాడు సిద్ధపడినాడు కదా, మా అమ్మాయిని ఇంకా ప్రాణంగా చూసుకుంటాడు కదా అన్నట్టు వాడికి ఇచ్చైతే మ్యారేజ్ చేశారు. అదిగాక వాడి ఇంట్లోనే వచ్చి ఉంటానన్నాడంట. ఇంకా అంతకంటే ఇంకా ఏం కావాలని అనుకుంటారు. మా అమ్మాయి మా కళ్ళ ముందరే ఉంటుంది కదా అన్నట్టు వాళ్ళు ఆశపడ్డారు. కానీ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ పక్క గదిలో ఉన్నప్పుడు వాడు అంత ధైర్యంగా అమ్మాయిని చంపేసి వెళ్ళిపోయాడు అనమాట. అంత ధైర్యంగా ఎలా చంపాడండి వాడు? ఎక్కడో వాళ్ళ ఇంట్లో కాదు, అత్తగారింట్లో చంపిన వాళ్ళని చూసినాను. ఇదేందండి, వాళ్ళ అమ్మగారింట్లోనే, అది పక్క గదిలోనే ఉండి చంపేసి వెళ్ళాడు వాడు అది కాక వాళ్ళ బంధువుల ఇళ్ళ సైడే వెళ్ళాడు అనమాట చంపి వెళ్ళేటప్పుడు. కానీ వాడికి అంత ధైర్యం వచ్చింది. వాడిని మామూలుగా అయితే వదలకూడదు. వాడికి ఉరి శిక్ష కానీ తక్కువేనండి. వాడికి 2 కాళ్ళు 2 చేతులు తీసేసి అలా పడేయాలా. వాడికి అప్పుడు తెలుస్తుంది నేను చేసింది ఇంత పెద్ద తప్ప అనేది.